హలో మామ! ఈరోజైతే మా అక్క చేసిన చికెన్ పులావ్‌నయితే టేస్ట్ చేసేసి రివ్యూ అయితే ఇస్తాననమాట. సో, ఫస్ట్ అయితే ప్లేట్ నిండా పెట్టేసుకున్నాను. చూస్తున్నారుగా చాలా జ్యూసీగా చాలా బావుందనమాట. ముక్కలైతే చేయితోటి ఇట్లా టచ్ చేస్తే బొక్క మీద నుంచెల్లి ఇట్లా ఊడిపోతున్నాయి. అంత జ్యూసీగా ఉంది. ఇక అన్నం అంటారా, ఆ ముక్కలు ఇంకా మసాలాలేవైతే ఏసినామో అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఇంకా ఆయిల్‌ని గూడా మొత్తం ఫ్లేవర్, ఆయిల్, రైస్ అయితే మొత్తం స్పాంజ్ లెక్క అబ్జార్బ్ జేసుకుంది. ఇంకా ఫ్లేకీగా గూడా కొన్ని ముక్కలైతే ఉన్నాయన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ రౌండ్ అయితే ప్లేట్ ఖాళీ అయిపోయింది. మొత్తం తినేషిన. ఇదైతే సెకండ్ రౌండ్ మళ్ళా పెట్టుకున్నా. ఎందుకంటే టేస్ట్ చేయాలంటే ఆ మాత్రం తినాలి గదా! అందుకని చూడండి. సెకండ్ రౌండ్‌లో అయితే మళ్ళా ముక్కలైతే తక్కువేసుకున్నా గానీ, రైస్ అయితే ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. మంచిగా తింటుంటే మాయమైపోతుంది. మాయం అంటే జారిపోతుంది. ఇక కడుపులోకెళ్ళిపోతుంది. ఎట్లెళ్ళిపోతుందో అర్థమైతలే. ఇగ అట్లా రౌండ్ 2 గూడా అయిపోయింది. తినేషిన. ప్లేట్ అయిపోయింది. మళ్ళా టేస్ట్ చేయాలి గాబట్టి మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే యేసుకున్నా. ఈ రౌండ్‌లో అన్నా టేస్ట్ ఎట్లుందో తెలుస్తదేమో చూద్దాం. ఇగ మంచిగా మళ్ళా మిర్చి ముక్కతోటి యేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా! సూపర్. ముక్కలైతే ఇట్లా బటర్ లెక్క పట్టుకుంటే ఇరిగిపోతాన్నాయి. అట్లున్నాయి. ఇగ తిన్నా. ఇంగా ఇంత తిన్నంక గూడా ఏమో టేస్ట్ అయితే తెలుస్తలేదు నాకైతే. అంత టేస్ట్ అనిపిస్తలేదు. కానీ మస్తుందని తినేషిన. ఇగ అన్నం తింటుంటే మాయమైపోతుంది. అదేందో బాస్మతి రైస్‌లో అదేందో స్పెషాలిటీ. అది ఫ్లేవర్ మొత్తం ఇట్లా తింటుంటే ఎళ్ళిపోతది. ఇగ లాస్ట్‌కి కొంచెం పెరుగుతోటి తినాలి గదా! అని సల్వ చేస్తా అని పెరుగుతోటయితే మళ్ళా ఒక రౌండ్ ఎసేషిన. సెట్ అయిపోయింది. ఇగ లాస్ట్‌కి ఇప్పుడైతే రివ్యూ ఇచ్చేద్దాం అనమాట. అక్కకెళ్ళేసి ఎట్లుందో చెప్తా. "అక్క ఏం బాలేదక్క. ఏం జేసినావో ఏమో నువ్వైతే. ఏదో ఆకలేస్తుంది గాబట్టి తినేషినా." ఓకే గైస్ చూసినందుకు థాంక్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.